అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా బొల్లారం శ్రీ 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 జగన్నాథ స్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని దర్శించి ఆలయ చరిత్రనంతా కూడా తెలుసుకొని ఈ యొక్క జగన్నాథుని యొక్క అనుగ్రహం వలన సకల జనులు సుఖజీవనమును గడిపే విధములుగా ఆ స్వామివారిని దర్శించి వద్దాం పదండి. ఆలయము లోపలికి వెళ్ళి చూద్దాం. ఇట్టి ఆలయమునందున మధ్యలో సుభద్రాదేవి, కుడి భాగములో శ్రీకృష్ణుడు, ఎడమ భాగమునందున బలరాముడు మూర్తులను ఇక్కడ ఎంతో చక్కగా నిలపడం జరిగింది. కావున భక్తులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ పెద్ద పెద్ద కనులతో చూస్తున్నటువంటి ఆ జగన్నాథుడు జగాన్ని రక్షించునుగాక. అంతేకాక ఈ ఆలయమునందున ఇంకా ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా దర్శించి వద్దాం పదండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అంటూ ఆ గణనాయనకి ముందుగా నమస్కారములు తెలిపి అక్కడి నుండి శివుడి ఆలయానికి మేము బయలుదేరడం జరిగింది. ఆ యొక్క శివాలయమునందున పైన నటరాజమూర్తి ఎంతో చక్కని అలంకరణను మాకు దర్శనమిచ్చినాడు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అంటూ ఆ స్వామివారిని భక్తిపూర్వకముగా మేము కొలవడము జరిగింది. ఈ ఆలయమునందున భీమలాదేవి అవతారములో అమ్మవారు కూడా దర్శనం ఇచ్చారు. తదనంతరమునందున అమ్మవారు లక్ష్మీదేవి ఆలయానికి కూడా మేము చేరుకున్నాం. ఈ ఆలయం ఎంతో చక్కని రూప కల్పనతో అలంకరింపబడి ఉన్నది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకుర శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవ అంటూ ఆ తల్లిని పూజించిన తరువాత మేము ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించినాము. ఈ ఆలయాలు ఉప ఆలయాలుగా ఇక్కడ మనకు ప్రత్యక్షంగా మనకు దర్శనమిస్తాయి. ఇట్టి ఆలయం హైదరాబాదుకు కొద్ది దూరముగా ఔటర్ రింగ్ రోడ్ 4వ నెంబర్ ఎగ్జిట్ దగ్గర దిగి కాస్త ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయమునందున ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తి గల దేవతామూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ చక్కని ఆలయాన్ని దర్శించి వద్దాం పదండి. ఆలయం బయట నుండి అంతా ఒకే రంగులా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల రకరకాలైనటువంటి రంగవల్లులతో అలంకరించినటువంటి ఈ ఆలయం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. కావున ఇలాంటి వీడియోలను మీకోసమై నేను తీస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ వీడియోలను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఇలాంటి వీడియోల కోసం మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆ ఆలయాలకు సాధ్యపడితే వెళ్ళి ఆ ఆలయాలను మీకు చూపిస్తాను. పూరి జగన్నాథ ఆలయంలో ఏ విధంగా అరుణస్తంభం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా అరుణస్తంభాన్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడ మనకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు ఇక్కడనే లభిస్తాయి. ఆలయ గోపురమునందున ఎంతో చక్కని అలంకరణల చేత రంగులతో అలంకరింపబడి ఉన్నది. అంతేకాక ఈ బలరాముని యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ ఈ గోడలపైన ఎంతో చక్కని రూపకల్పన చేసి ఉన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడనే ఆ గుహలో స్వామివారు ఉన్నట్లుగా ఈ విధంగా ఎన్నో చిత్రాలను ఇక్కడ అలంకరణ చేసి ఉన్నారు. లోపల ఇంకా దశావతారాలు, స్వామివారి యొక్క గురువులు ఎంతో చక్కని అలంకరణను ఇక్కడ చిత్రపటముల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క ఆలయ గోపురం ఎంతో చక్కని దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినదిగా ఇక్కడ నెలకొల్పి ఉన్నారు. ఈ యొక్క జగన్నాథుడి కథలోకి వెళితే ఈ జగన్నాథుడు గిరిజన దేవుడు. వారు ఆయనను నీలమాధవుడు అని పిలుచుకుంటూ ఉంటారు. పూర్వము అడవిలో
రహస్య ప్రాంతమునందున విశ్వావసు అను గిరిజన నాయకుడు ఈ యొక్క జగన్నాథుణ్ణి రహస్యంగా పూజించేవాడు. బయట ప్రపంచానికి ఈ జగన్నాథుడి విగ్రహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రదుమ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టమని విద్యాపతి అను ఒక బ్రాహ్మణుణ్ణి అడవికి పంపుతాడు. అక్కడ ఆ గిరిజన రాజైన విశ్వావసుడు కూతురు లలిత ఎంతో చక్కని అందము చేత అతను ఎంతో ఆనందముగా కనిపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని ప్రేమించి పెద్దల ఇష్టము చేత పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి చేసుకున్న అప్పటి నుండి ఆ యొక్క విద్యాపతి ఆ విగ్రహాన్ని చూపించుమని తన మామను వేడుకుంటాడు. చివరికి ఒకరోజు అల్లుడి కళ్ళకు గంతలు కట్టి విగ్రహం వద్దకు తీసుకొని వెళుతూ ఉంటాడు విశ్వావసుడు. కానీ విద్యాపతి తెలివిగల్లవాడు. ఏ విధంగానైనా ఈ విగ్రహానికి దారి తెలుసుకోవాలని వెళుతూ ఉన్నటువంటి ఆ దారిలో తాను మామకు తెలియకుండా ఆవాలు పోసుకుంటూ వెళ్తాడు. ఆ విగ్రహం ఉన్న చోటికి కొన్నాళ్లకు ఆ ఆవాలన్నీ కూడా మొలికెత్తి ఒక దారిలా కనిపిస్తాయి. అప్పుడు విద్యాపతి తన రాజైన ఇంద్రదుమ్య మహారాజునకు తెలియచేస్తాడు. ఆ రాజు అక్కడికి వచ్చి చూసేసరికి విగ్రహాలు మాయమైపోతాయి. ఆ రాజు నిరాశ చెందినవాడై బాధతో నిరాహార దీక్ష చేస్తూ అశ్వమేధ యాగమును కూడా చేస్తాడు. అప్పుడు జగన్నాథుడు రాజు యొక్క కలలో కనిపించి సముద్ర తీరములో చాంకీ నది ముఖద్వారానికి పెద్ద వేపమొద్దులు నీటిలో కొట్టుకొని వస్తాయి, వాటితో నా విగ్రహాలు చేయించుమని చెబుతాడు. ఆ వేపమొద్దులు అలాగే నీటి అందున కొట్టుకొని వచ్చి ఉంటాయి. కానీ ఆ విగ్రహాలను ఎలా చెయ్యాలి? ఇప్పటి వరకు ఆ జగన్నాథుని ఎవ్వరీ చూడలేరు. ఆ శిల్పాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మరి ఏ శిల్పి కూడా ఈ విగ్రహాలు తయారు చేసేందుకు ముందుకు రారు. అప్పుడు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఒక వికలాంగుడి రూపంలో వచ్చి నేను ఈ విగ్రహాలను చేస్తాను అని ఆ విగ్రహాలను చేయడం పూర్తి అయ్యే వరకు నా దగ్గరకు కానీ నా గదిలోకి కానీ ఎవరూ రాకూడదు అని, ఆ విగ్రహాలు పూర్తి అయ్యేంత వరకు నేను మంచినీళ్ళు కూడా తాగను అని చెబుతాడు. రాజు కూడా సరే అని అంటాడు. రాజు కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ శిల్పి ఉన్నటువంటి గదిలో నుండి ఎలాంటి శబ్దాలు రావడం లేదు. అప్పుడు రాణి గుండిషాదేవికి అనుమానం వచ్చింది. అంతలో ఆత్రంగా రాజుకు అసలు ఆ గదిలో విగ్రహాలు చెక్కే శబ్దాలు లేవు, విగ్రహాలు చెక్కుతే పులి శబ్దాలు రావాలి కదా అంటూ ఆ గుండిషాదేవి రాజుకునకు చెప్పగానే ఆ గదిలోకి చూసి రమ్మని పంపుతుంది. రాజు వెళ్ళి ఆ గదిలో చూస్తే ఆ శిల్పి కనిపించలేదు. గదిలో ఎవ్వరూ లేరు. ఆ గదిలో సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ రాజు పశ్చాత్తాపముతో బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇక నుండి నీవు ఈ విగ్రహాలకు ఇలాగే పూజలు అందుకుంటాయి అని చెబుతాడు. ఆ విగ్రహాలు నేనే ప్రతిష్ఠిస్తానని రాజుతో చెప్పి ఆ బ్రహ్మ ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఆ విగ్రహాలు నిత్య పూజలు అందుకుంటున్నాయి. జగన్నాథ స్వామికి అభయహస్తం కానీ వరదహస్తం కానీ ఉండవు. ఎందుకు అంటే ఆ సగము చెక్కినటువంటి ఆ యొక్క స్వామివారు ఆలయం. జగన్నాథుడు అనగా ఈ బ్రహ్మ పదార్థ మార్పిడి అత్యంత రహస్యంగా జరుగుతోంది. పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థమును కొత్త విగ్రహాలకి మారుస్తూ ఉంటారు.
దీనిని బ్రహ్మ పదార్థ మార్పిడి అని అంటారు. ఈ విధంగా ఎంతో చక్కని చరిత్ర కలిగినటువంటి ఆ స్వామిని దర్శించిన వారికి శుభాలు కలుగునుగాక. ఈ ఆలయమునందున నవగ్రహాలు విభిన్నంగా కనిపిస్తాయి. అన్నీ కూడా ఒకే వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనేసభ్య రాహవే కేతవే నమః అంటూ ఆ ఆదిత్యాది నవగ్రహాలకు పూజలు చలిపినటువంటి వారికి దోషములను తొలగి సుఖములను పొందుతారు. చిన్నారులు ఎంతో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఆటపాటల చేత ఎంతో సంతోషాన్ని తెలుపుతూ ఉన్నారు. ఈ ఆలయంలో ఈ చిత్రపటాలు మమ్మల్ని ఎంతో సంతోషపరిచాయి. ఎందుకు అనగా పూర్వకాలం పెద్దలు చెప్పేటటువంటి మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అనేటటువంటి భావాన్ని ఈ విగ్రహాలు తెలియచేస్తాయి. అంతేకాక వేదాలలో మంత్రోపదేశాలు కూడా ఉన్నాయి. భద్రం కరుణేభిః శృణుయామ దేవాః భద్రం ప్రసేమాక్ష బిర్యజత్ర
స్థిరైరంగై సృష్టువాగుం సప్తానుభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తినో ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తినో అరిష్టో అరిష్టనేమిః స్వస్తినోర్ బృహస్పతుర్దదాతు అంటూ మనకు వేద మంత్రం కూడా చెప్తుంది. అంటే భద్రం అనగా జాగ్రత్త అని అర్థం, కరుణేభిః అనగా చెవులు, అదే విధములుగా శృణుయామదేవాః భద్రం ప్రసేమాక్ష, అక్షలు అంటే కనులు, వాఘ్రం అంటే మాట్లాడడం. ఈ విధంగా ఇక్కడ చిత్రపటాలను మనకు చిత్రీకరింప చెప్తూ ఉన్నాయి. కాబట్టి మంచి విన్నవాడికి, మంచిని చూసినటువంటి వాడికి, మంచి మాట్లాడినటువంటి వాడికి ఎలాంటి శత్రు బాధలు ఉండవు అనేటటువంటిదే ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ఈ thank you.